నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ప్రతిభ చాటిన దివ్యాంగ విద్యార్థులకు అభినందన. ల్యాప్టాప్స్ అందజేసిన మంత్రి లోకేష్. ఇసుక పంపిణీపై కలెక్టర్ ఎస్పీ పర్యవేక్షణ. రాజధాని రిపోర్ట్లో డీటెయిల్స్. ఊపందుకుంటున్న భవన నిర్మాణాలు. హర్ష వ్యక్తం చేస్తున్న ఎన్డీఏ నేతలు. న్యాయ సహాయం అందించడానికి సంసిద్ధం. అభినందన సభలో హైకోర్టు లాయర్ నరసింహం భరోసా. జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన సాంకేతిక సమస్యలతో ఐఐటి మద్రాస్ తీసుకొచ్చిన కొత్త రూల్ వల్ల ప్రవేశాలు కోల్పోతున్న దివ్యాంగులకు విద్యాశాఖ మంత్రి లోకేష్ చొరవతో న్యాయం జరిగింది. వారికి ల్యాప్టాప్స్ బహుకరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ పరీక్షలు రాసిన ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ చూపించడమే కాకుండా ఆగమేఘాల మీద ప్రత్యేక జీవో జారీలు చేయించి న్యాయం చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన ఈ విద్యార్థులు 25 మంది జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ఐటీలలో సీట్లు సంపాదించారు. నారా లోకేష్ వీరందరినీ అభినందిస్తూ వీరికి ల్యాప్టాప్స్ బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి వారి పేరెంట్స్ కృతజ్ఞతతో చలించిపోయారు. ఈ మేరకు నారా లోకేష్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాట్లాడారు. Sir, I am Snehita sir from Nellore district. I got IIT Kanpur's Computer Science Engineering. Congratulations. Sir, myself Tejta sir. I am from Tirupati. I got Computer Science in IIT Guwahati sir. Sir, myself Nishmita sir. I am from Nellore district. I got seat in NIT Nagpur sir. Civil Engineering. Congratulations Amma. Thank you sir. Sir, I am Raghunandan Reddy sir from Kadapa district. I got NIT Calicut EC sir. ఎలక్ట్రికల్ చాలా కంపెనీస్ తీసుకొస్తున్నాయి ఈఎస్డిఎం సెక్టర్లో. తిరుపతి కేంద్రంగా 100 కిలోమీటర్ రేడియస్లో కంపెనీలు తీసుకొద్దాం. సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్ బీ దేర్ ఫర్ యూ. Hi sir, my name is M. Mohan. I got seat in NIT Jalandhar EC branch. ఏ ఊరమ్మా మీది? Jangaredgudem sir. My name is Vijay Raju sir. I am from Nellore district. I am studying in our Namakuru college sir. I am first student after this year started coaching sir. I am first student sir. I got IIT Tirupati sir. Congratulations. Sir, my name is Prashant sir. I am from Nandiyal district. I get seat in Silchar ECs. My name is G. Om Krishna. I am East Godavari, NIT Warangal, civil engineer sir. My name is Reshmita sir. I am coming from Chennai Gudam. So I got seated from C-City Chittoor. So I am so happy. Thank you for helping for me sir. Thank you sir. Sir, myself Bharatwaj. I got seat in NIT Silchar sir, mechanical group. I am from Visakhapatnam sir. I am Arjun Kumar sir. I got seat in IIT Dharwad, data science. తొందర రా స్వామి, గవర్నమెంట్ లో చాలా పని ఉంది. డేటా సైన్సెస్ బాబు గారు రోజు వాయించేస్తున్నారు మమ్మల్ని. Sir, myself Gokul Sai sir. I got NIT Tadepalligudem sir. Tribli sir. Hello sir. Myself Rani sir from Kakinada district. I got selected for IIT Kanpur sir, Artificial Intelligence. Oh, congratulations. Thank you sir. Sir, my name is Abhijit. I am from Vijayawada. I got NIT Arunachal ECE sir. Myself Moksha Sri from Anantapuram. I got NIT Nagpur. It's chemical engineering sir. Sir, myself I am Mahidhar Reddy from Prakasam district Ongole. I got seat in IIT Indore CSC branch sir. I am Vedavachan Reddy sir. I got seat in IIT Madras Artificial Intelligence. Thank you sir. Congratulations. In the open session మీరు ఏమైనా ప్రశ్న అడగాలంటే చేతితో మైక్ ఇస్తారు, ఓపెన్ గా అడగండి. ముందర నేను అడుగుతాను మిమ్మల్ని, ఇంత బాగా చదవాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మీకు? తల్లిదండ్రుల మోటివేషనా, సొంతంగా అనిపించిందా, లేదంటే జీవితంలో ఒక ట్రిగర్ ఉంటుంది అందరికీ? నా జీవితంలో ఒక ట్రిగర్, మంగళగిరిలో ఓటమి నా జీవితంలో ఒక ట్రిగర్. అంటే నేను మారాలి, నాలో మార్పు రావాలి, ప్రజల దగ్గర అవ్వాలనేది అదొక ట్రిగర్ నాకు.
సో మీ జీవితంలో అలాంటి ట్రిగర్ వచ్చిందా? సార్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనేది ఒక బ్లాక్ మార్క్ అనేది మా లైఫ్లో. సో అది కవర్ చేయాలంటే మంచి కాలేజ్లోకి వెళ్ళి ఒక ఐఐటి ఆర్ ఎన్ఐటి అనే ట్యాగ్ లైన్ కావాలి మాకు. సో మేము గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా ఎక్కడ చేస్తున్నా సత్యదేవ్ ఫ్రమ్ ఐఐటి అని చెప్తారు కానీ సత్యదేవ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పారు సార్. సో ఆ ఆపర్చునిటీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ యూ సార్ ఫర్ దిస్ హెల్పింగ్. తను సక్సెస్ అవుతాడో లేదో నాకు తెలియదు కానీ మీరు హెల్ప్ చేసినందుకు లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేము సార్. మేము ఆల్రెడీ సక్సెస్ అయ్యారు, మీరు మరీ అట్లా తీస్తే కష్టం. ఆల్రెడీ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఐఐటీలు వెళ్తాం అనేది వాస్తవంగా నేను చదువుకునేప్పుడు ఒక కళ నాకు. ఐఐటి ఎన్ఐటి ఒక కళ నాకు. 4 అబార్షన్లు అయి నాకు బాబు పుట్టాడు సార్. బాబు హెల్త్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మా బాబు మంచిగా చదువుకుని మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పని మా స్థాయికి మించి ఐఐటి స్కూల్లో చదివిస్తే మా బాబుకి అడ్వాన్స్లో 170 ర్యాంక్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. తర్వాత ఐఐటి మద్రాసులో క్వాలిఫై అయ్యాడన్నాక దేవుడు మమ్మల్ని ఇన్ని పరీక్షలు పెట్టినాక మా బాబుకు ఒక దారి చూపించాడు అనుకున్నాము. ఈలోపే 2 రోజుల ఆనందంలోనే మాకు అది సీట్ క్యాన్సిల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. ఆ టైంలో మా వారు లోకేష్ సార్ నెంబర్ దొరికితే బాగుండు అని ప్రయత్నం చేశారు. దేవుడు దయ వల్ల మీరే దేవుళ్ళగా వచ్చి మమ్మల్ని కాపాడారు. మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేం సార్. చాలా థ్యాంక్స్ సార్. మా బాబు ద్వారా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఇంతమంది తల్లిదండ్రులకి న్యాయం జరిగిందంటే మేమందరం మీకు చాలా రుణపడి ఉంటాం సార్. చాలా థ్యాంక్స్ సార్. ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి, కష్టపడాలి. మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి. యువత ఎదుర్కొన్న సమస్యలు నేను నేరుగా తెలుసుకునే పాదయాత్రలో అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను, ఒక ఛాలెంజ్గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు, అన్ని రకాల పరీక్షలు పెడతాడు, కానీ జయించే శక్తి కూడా మనకిస్తాడు. కలిసికట్టుగా మనందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఈరోజు మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం. రాబోయే 5 సంవత్సరాలు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. మీకు తెలుసా అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి? సమాధానం: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ 5న జరగనున్నాయి. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. లింగాయపాలెం, తాళ్లాయిపాలెం ఇసుక స్టాక్ పాయింట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ తుషార్ డూడి, ఆర్డీఓ శ్రీకర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ఉచిత ఇసుక పంపిణీలో భాగంగా గుంటూరు జిల్లాలో 5 స్టాక్ పాయింట్లు ఇవ్వడం జరిగిందని, తాళ్లాయిపాలెం, లింగాయపాలెం, గుండిమెడ, మున్నంగి, కొల్లిపర్లో స్టాక్ పాయింట్లు ఉన్నాయని తెలిపారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఒక్క ఆధార్ కార్డుపై రోజుకు 20 టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఇసుక కూలీలలో ఉపాధి లేని వారికి ఉపాధి కలిగించేలా మైనింగ్ శాఖ వారికి సూచనలు ఇచ్చామని తెలిపారు. మనకి ఇక్కడ గుంటూరులో 5 స్టాక్ యార్డ్స్ నుంచి మనము ఈ శాండ్ అనేది కన్స్యూమర్స్కి అందుబాటులో పెట్టడం జరిగింది. మనకి తుళ్లూరు మండలంలో లింగాయపాలెము, తర్వాత తాళాయిపాలెం ఈ 2 ఏరియాస్ స్టాక్ పాయింట్స్ నుంచి ఇసుక అనేది అందజేస్తున్నాము. అలాగే మనకి తాడేపల్లి మండలంలో గుండిమెడ అనే పాయింట్ నుంచి, తర్వాత కొల్లిపర మండలంలో కొల్లిపరను, మున్నంగి ఈ అన్ని 5 స్టాక్ యార్డ్స్ నుంచి కూడా జిల్లాలో శాండ్ అందుబాటులో పెట్టడం జరిగింది. జిల్లా కమిటీలో మనం ఈ కాస్ట్ అన్ని కూడా ఎస్టిమేట్ చేసుకొని లోడింగ్ కాస్ట్ కానీ, ట్రాన్స్పోర్టేషన్కి కానీ, ఈ ఇక్కడ తీసుకొచ్చి ఇసుక పెట్టడానికి ప్లస్ ట్యాక్సెస్ ఇవన్నీ తీసుకొని యావరేజ్గా జిల్లాలో శాండ్కి పర్ టన్ 250 రూపాయలు అనేది ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ మనము ఈ శాండ్ స్టాక్ యార్డ్ ఆపరేట్ చేయడానికి మనకి మండల్ లెవెల్ శాండ్ కమిటీ ఏదైతే తహసీల్దార్ ఆధ్వర్యంలో జరుగుతుందో ఆ కమిటీ ద్వారా చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. ఆ కమిటీలో కూడా మనకి షిఫ్ట్ వారీగా రెవెన్యూ కానీ ఇతర సచివాలయ సిబ్బందిని పోస్ట్ చేసి వాళ్ళతో పాటు ఇక్కడ మనకి మెషిన్స్ ఇవన్నీ ఆపరేట్ చేయాలి కాబట్టి ఎస్హెచ్జీస్ ద్వారా, అంటే లోకల్గా ఊర్లో ఉన్న విలేజ్ ఆర్గనైజేషన్ ఎస్హెచ్జీ ద్వారా ఎంగేజ్ చేసి చేస్తున్నాము. మనకి పద్ధతి పేమెంట్ అనేది ఇప్పటికీ మనము ఆన్లైన్ పేమెంట్ ఒకటే ఇక్కడ యాక్సెప్ట్ అవుతుంది. ఆన్లైన్లో కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చేసే పేమెంట్ ఒకటే యాక్సెప్ట్ చేసేలాగా పెట్టాము.
మనకి ఇక్కడికి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక ఆధార్ మీద రోజుకి 20 టన్నులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దానికంటే ఎక్కువ అనేది ఇవ్వడం కుదరదు. సో అందరూ కూడా కన్జ్యూమర్స్ వచ్చినప్పటికీ మీకు డైలీ రిక్వైర్మెంట్ని బట్టి ప్రాపర్గా ఇది ఫాలో అయ్యి ఇక్కడే ఆన్లైన్ క్యూఆర్ కోడ్ లాగా యూపీఐ ద్వారా పేమెంట్ చేయడానికి రెడీగా రావాలనేది కూడా కోరుకుంటున్నాము. మనకి ఇప్పుడు ఇక్కడ లింగాయపాలెం రీచ్లో మనకి ఇక్కడ ఉన్న సిబ్బందితో కానీ ఇక్కడ కొంతమంది లారీ టిప్పర్ డ్రైవర్స్ కానీ ట్రాక్టర్ డ్రైవర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. మనకి ఇక్కడ లింగాయపాలెంలో 4 పొక్లేన్స్ పెట్టి లోడింగ్ చేస్తున్నాము. ఒక్కొక్క వెహికల్ లోడింగ్ రఫ్లీ మనకు 20 minutes అలా పడుతుంది. సో గంటకి 10 to 15 వెహికల్స్ చేస్తున్నాము. మార్నింగ్ నుంచి కూడా ఇప్పుడు ఆల్రెడీ 50 వెహికల్స్ పైన ఇక్కడ లోడింగ్ చేయడం జరిగింది. అలాగే జిల్లాలో అన్ని రీచ్ల్లో కూడా ఇప్పటికే 20 to 30 వెహికల్స్ మార్నింగ్ నుంచి లోడ్ చేసి పంపించడం జరిగింది. మనకి ఆల్రెడీ మనం డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఒక టోల్ ఫ్రీ నంబర్, ఒక మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఏమన్నా సమస్యలు కానీ ఇంకేమన్నా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఇంకేదన్నా అదర్ ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే కూడా కంప్లైంట్ చేయడానికి ఒక టోల్ ఫ్రీ నంబరు, తర్వాత ఒక మెయిల్ ఐడి కూడా మనము అందరికీ కూడా మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. 2 రీచ్లు కలిపి మనకి దాదాపు 6 లక్షల టన్నులు ఉంది ఇసుక. జిల్లాలో మిగతా రీచ్లంతా కలిపితే ఆల్మోస్ట్ 8.5 lakh టన్స్ ఉంది. ఇక్కడ ఉపాధి లేదని గ్రామస్తులు కూలీలు కల్పిస్తామని మాన్యువల్గా అడిగారు. దాని మీద ఏం చర్యలు? ఇప్పటికీ మనము ఇక్కడ ఇదంతా ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళు ఎక్స్కవేట్ చేసింది కాబట్టి మనకి ఎక్స్కవేషన్ కాస్ట్ కానీ అక్కడి నుంచి అక్కడ డంప్ చేసే కాస్ట్ కానీ ఇవన్నీ క్యాల్కులేట్ చేసి మనం 250 అని టన్నుకి ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మాన్యువల్గా టేకప్ చేయాలంటే మనకి మాన్యువల్ కూలీని కూడా పరిగణలో తీసుకోవాలి కాబట్టి మనం దాన్ని మళ్ళీ వర్కౌట్ చేసి దాన్ని ఎంతవరకు చేయొచ్చు, వాళ్ళకి ఆదాయం వచ్చేలాగా మనకి అదే టైం కన్జ్యూమర్స్కి కూడా ఎక్కువ డిసడ్వాంటేజ్ లేకుండా వచ్చేలాగా మనము రేట్ మళ్ళీ నిర్ణయించాల్సి వస్తుంది. సో దాని మీద ఒక 1 to 2 weeks మనకి ఎంత వర్క్ లోడ్ అవుతుంది అనేది స్టడీ చేశాక, రేట్ ఎంత పెట్టచ్చు అనేది స్టడీ చేశాక మళ్ళీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం. తుళ్లూరు మండలం వడ్లమాను గ్రామంలో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత జరిగిన దాడులలో బాధితుడైన కారంశెట్టి వెంకట్రావును, వారి కుటుంబ సభ్యులను జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు ఇతర నాయకులు పరామర్శించారు. తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో బాధితుడైన కారంశెట్టి వెంకట్రావుకు 50,000 రూపాయల చెక్కులు అందజేశారు. అనంతరం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు గొట్టం వెంకట నరసింహారెడ్డి, మేకతోటి దయాసాగర్, బొర్రా వెంకట శివారెడ్డి, చుండు ఝాన్సీ, వెంకట్రెడ్డి, బొత్తుల కిషోర్, కొప్పుల శేషగిరిరావు, ఆరేపల్లి జోజీ, మేలం వెంకటేశ్వరరావు, కారంశెట్టి వెంకట్రావు, పెరికల పాములు తదితరులు పాల్గొన్నారు. మీకు ఏ సమయంలో అవసరం వచ్చినా ఈ రాష్ట్రంలో పేదవాడి కోసం పెత్తందారుల ఆలోచనలతో నలిగిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనే సంకేతం పంపే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తాడికొండ నియోజకవర్గంలో తుళ్లూరు మండలంలో వడ్డమాను గ్రామంలో కారంశెట్టి వెంకట్రావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దుశ్చర్యలకి దెబ్బలు తగిలి ఇబ్బంది పడతా ఉంటే వారిని ఆదుకునేందుకు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ద్వారా, అలాగే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుచరిత గారి ద్వారా వెళ్ళి ఇచ్చిరమ్మని మమ్మల్ని పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున కారంశెట్టి వెంకట్రావుకి జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి ఆర్థిక సహాయాన్ని వారిచ్చిన 50,000 రూపాయల చెక్కుని అందించడం జరిగింది. తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం నెక్కల్లు గ్రామానికి చెందిన సుబ్బారావు ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ్తున్నాడు. కుక్క అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి సడన్ బ్రేక్ వేశారు. వెనుక కూర్చున్న నర్సాపురం సుబ్బారావు ఎగిరి డివైడర్పై పడడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి మృతి చెందిన బాడీని పోస్టుమార్టంకు పంపించారు. ఈనాటి మంచి మాట. దేశ సౌభాగ్యానికి వైద్యులు ఎంత కీలకమో ఆర్థిక వ్యవస్థలకు చార్టర్డ్ అకౌంటెంట్స్ అంతే కీలకం. పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర సహాయ మంత్రి.
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక పంపిణీ విధానాన్ని ప్రారంభించిన సందర్భంగా మంగళగిరి తాడేపల్లిలో హర్షం వ్యక్తమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికల హామీ మేరకు 20 రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయడం పట్ల పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవరావు, పట్టణ భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలోని హుసేన్ కట్ట వద్ద కార్మికులు కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. స్వీట్స్ పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన చేనేత వికాస్ అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షులు దామర్ల రాజు, జనసేన ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకటి మారుతీరావు, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కాండ్రు భానుకిషోర్లు మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తూ జీవో నెంబర్ 43ని విడుదల చేయడం హర్షణీయమన్నారు. ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తోందన్నారు. బీజేపీ నాయకులు తుల్లిమిల్లి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోసూరి రాజశేఖర్, జొన్నాదుల బాలకృష్ణ, ఊట్ల శ్రీమన్నారాయణ, అన్నం నాగబాబు, మున్నంగి శివశేషయ్య, షేక్ సుబాని, వాకా మంగారావు, జగ్గారపు రాము, జిల్లా నాయకులు చింతా వెంకటేశ్వరరావు, కల్వకల్లు వీరరాఘవులు, రుద్రు మురళీకృష్ణ, ఒడిశా నరేష్, తుపాకుల పురుషోత్తం, పందేటి తిరుపతయ్య, నక్క రాజశేఖర్, గుంటి నాగరాజు, కారంపూడి చిరంజీవి, బూదాటి శ్రీనివాసరావు, మునుగపాటి ప్రసన్న వెంకటేశ్వరరావు, పాగోలు శంకర్రావు, మునగాల శ్రీనివాసరావు, జనసేన నాయకులు బాణాల నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు మునగాల నాగేశ్వరరావు, కమలాకృష్ణ, భవన నిర్మాణ కార్మికులు ఏమినేని దుర్గా సతీష్, పాండ్రే నారాయణ్ సింగ్, కుక్కల శ్రీహరి, పంది దుర్గారావు, కె శ్రీనివాసరావు, బట్టు సత్యనారాయణ, మూసం వెంకటేశ్వరరావు తదితరులు అందరూ కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇదంతా చూసి ఉమ్మడి ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవంతో ఆయన ఒక మంచి ప్రణాళిక చేశారో దానికి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండి భవన నిర్మాణ కార్మికులకు మనం అండగా ఉండాలని చెప్పి ఈ ఇసుకని ఫ్రీగా చేయాలని చెప్పి మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి మాట తప్పుకోకుండా వచ్చిన నెలలోపే ఆ ఇసుకని ఫ్రీ చేయటం, ఈ రోజున మంగళగిరిలో హుసేన్ గడ్డ దగ్గర భవన నిర్మాణ కార్మికులంతా కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ కేకులు కట్ చేసి మా చాలా పూర్తి మద్దతు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ రోజున అన్న మాట ప్రకారం ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో ఇసుకని ఫ్రీ చేద్దాం అని దానికి మాట తప్పకుండా ఇసుకని ఫ్రీ చేసి చూపించడం ఈ రోజున జరిగింది. భవన నిర్మాణ కార్మికులు అందరూ వచ్చి విజ్ఞప్తి చేసి మన అందరి కష్టకాలం చూసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి ఇప్పుడు గెలిచి ఫ్రీగా ఇసుక చేసినందుకు ఆయన కృతజ్ఞత తెలుపుతాను. ఒక ఇసుక మీద ఆధారపడి భవన నిర్మాణ కార్మికులే కాదండి, ఒక భవనం కట్టాలంటే ముఠా మేస్త్రి దగ్గర నుంచి, టాపీ మేస్త్రి దగ్గర నుంచి, ఐరన్ రాడ్ మేస్త్రి దగ్గర నుంచి, కార్పెంటర్ నుంచి, ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి ఇలా అనేక మంది కూడా ఈ భవన నిర్మాణ కార్మిక రంగంలో ఒక పార్ట్ అనమాట. వాళ్ళందరికీ కూడా ఇసుక ఉంటేనే వారందరికీ కూడా జీవనోపాధి ఉంటుంది. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఇసుకని దాదాపు ట్రాక్టర్ని 6 నుంచి 7,000 రూపాయలు కూడా అమ్మినటువంటి దాఖలాలు మనం చూసాం. ఏదైతే ఉచితంగా ఇసుక ఇస్తే మరి ఇలాంటి పేదవారందరికీ కూడా చేతి నిండా పన్ను ఉంటుంది. మరి ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానిలో ఉండే భవనాలు కానివ్వండి, అలాగే ఎందుకంటే ఒక అభివృద్ధి చెందాలంటే ఒక బిల్డర్ సెగ్మెంట్ వచ్చి డెవలప్మెంట్ చేయాలంటే మరి వారికి కూడా దాదాపు ఈ ఇసుక వల్ల దాదాపు 20 నుంచి 25% వరకు కూడా ఒక బిల్డర్ డెవలప్మెంట్ చేయాలంటే వాళ్ళకి కూడా చాలా ఊరటనిస్తుంది. అలాగే నిన్న కోరీలు ఓపెన్ చేయడం జరిగింది. దానికి భాగంగా మరి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి 32 రంగాలు ఉన్నాయి. దీని మీద బహుశా రాష్ట్రంలో 20 లక్షల నుంచి 35 లక్షల మంది కార్మికులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా బాగా ఉంటారని చెప్పేసి పనులు ఉంటాయి. పనులు ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధి ఉంటే అన్ని రంగాలు కూడా మనకి పెట్టుబడులు పెడతానికి వస్తాయి. కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. భవన నిర్మాణ కార్మికుల మీద ఆధారపడి ఎంతమంది ఉపాధి పొందారో మనందరికీ తెలుసు. 32 మంది ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా పాల్పంచుకుంటారు. మనందరికీ మనకు తెలుసు. పెయింటింగ్ అని అనేక రకాలుగా వివిధ రకాల రంగాల వల్ల కూడా అభివృద్ధి చెందుతానికి ఇది ఒక అవకాశంగా కల్పిస్తారని చెప్పేసి భావించి ప్రతి ఒక్కళ్ళ సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా ఇంతకుముందు ఏదైతే అక్రమ పరిపాలన జరిగిందో ఆ దుష్ట దీక్ష నుంచి ఈ రోజున బయటపడ్డామనే సంతోషంతో భవన నిర్మాణ కార్మికులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంకా వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయనే దానికి 2.5 సంవత్సరాల నుంచి భవన నిర్మాణ కార్మికులు ఎంతోమంది బాధపడ్డారు. ఎందుకంటే ఇసుక ధర 6,000, 10,000 దాకా కూడా అమ్మటం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీంతో పాటు ఉపాధి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇళ్ళు కూడా నష్టపోయారు. కాబట్టి ఈ ఎన్డీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పిన మాట నిలబెట్టుకొని ఖచ్చితంగా ఇవాళ 8వ తారీఖు నాడు ఇసుకను
ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా తాడేపల్లిలో కూడా ఇసుక విధానంపై హర్షం వెలిబుచ్చుతూ కార్యక్రమాలు జరిగాయి. టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యాన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ మేరకు వల్లభనేని వెంకట్రావు, అన్నెం కుసుమ, అంబటి తిరుపతిరావు, ఈశ్వర్ నాయుడు మాట్లాడారు. బిల్డింగ్ వర్కర్స్ అంతా పాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ బిల్డింగ్ వర్కర్స్ అందరూ చాలామంది చనిపోవటం జరిగింది. ఎందుకంటే ఇసుక విధానం అనేది అక్రమ విధానాన్ని నడిపించారు. అదే మన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఒక అనుభవం, ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడిని ఎన్నుకుంటే రాష్ట్రంలో ప్రజలకు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా అందుతాయని. భవన నిర్మాణ కార్మికులందరూ కూడా రోడ్డు మీద పడవలసిన దుస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరూ చూస్తూనే ఉన్నాము. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ఇచ్చి ఇసుకని అందరికీ, పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చేటట్టు చేసిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున పాలాభిషేకం చేయటం జరిగింది. ఇదంతా కూడా మాకంతా ఎంతో సంతోషకరంగా ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో భవన నిర్మాణ కార్మికులందరూ కూడా తలెత్తుకొని తిరిగే రోజుల దగ్గరికి వచ్చినాయని తెలియజేస్తున్నాము. మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉచిత ఇసుక ఇచ్చి కార్మికులందరినీ ఆదుకున్న పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ ఎన్డీఏ మూడు కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేసిన తర్వాత నెల రోజులు కాగ్యతమై బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి జీవనోపాధి కావాలో అటువంటి అవకాశం కల్పించే విధంగా ఇసుకను ఫ్రీ చేయటం మన ఆంధ్రప్రదేశ్కి చాలా శుభసూచకం. ఇట్లానే ప్రతి కార్యక్రమంలో ముందుకెళ్తూ అందరినీ ఆదరణగా చూసే చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పెద్దలందరికీ నా నమస్కారం. మంగళగిరి టౌన్ కు చెందిన న్యాయవాది దామర్ల వెంకట నరసింహంకు మంగళవారం సాయంత్రం అభినందన సత్కారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి భాగవతుల వారి వీధి మరియు యనమదల వారి వీధి గృహ యజమానులందరూ కలిసి మంగళగిరికి చెందిన ప్రముఖ ఆడిటర్, లాయర్ దామర్ల వెంకట నరసింహంకు అభినందన సత్కారం నిర్వహించారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేశారు. అక్రమంగా సదరు రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టిన నగరపాలక సంఘం మీద ఎటువంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగా న్యాయ పోరాటం చేసి స్టే తీసుకువచ్చి రోడ్ల విస్తరణను అడ్డుకున్నారు. ఇందుకు కృతజ్ఞతగా ఆయా ప్రాంతాల గృహ యజమానులు అందరూ కలిసి నరసింహంను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా దామర్ల వెంకట నరసింహం మాట్లాడుతూ, మంగళగిరిలో పుట్టి పెరిగి అందరి కష్టాల్లో నా వంతు సేవ సహకారంతో పాటుగా న్యాయ సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, ఎవరికి ఎప్పుడు ఏ న్యాయ సహాయం కావాలన్నా రావచ్చని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో త్రిపురమల్ల సతీష్ బాబు, పచ్చళ్ల జానకి రామశాస్త్రి, పచ్చళ్ల శేష చలపతిరావు, ఆర్ రాధాకృష్ణమూర్తి, డాక్టర్ బాలా వెంకట్రావు, వై నరసింహమూర్తి, బల్లాని నరసింహం, శ్రీ భాష్యం భాస్కర్, శరణం రామ్మోహన్, మాజేటి గౌరీశంకర్, మాజేటి రాజేంద్ర, జొన్నాదుల దుర్గాప్రసాద్, సిఖాకొల్లి దుర్గారావు, మొగలిచెర్ల మూర్తి తదితరులు పాల్గొని మాట్లాడారు. మేమాంశం ఉందన్నమాట. మనం ముందడుగేయలేం, వెనకడుగేయలేం. అలాంటి పరిస్థితుల్లో మరి మనకి చేదోడు వాదోడుగా మనకి సహకారం అందించి 18 నెలలు అంటే మధ్యలో కొన్నిసార్లు అది టేబుల్ మీదకి రానికుండా పొలిటికల్ ప్రెజర్తో ఆపేశారు. అంటే ఖచ్చితంగా వారు కనుక ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయకపోతే థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వయసులో ఇక్కడ ఉన్నారు కంటే చాలా చిన్నవారైనా పెద్ద మనసు చేసుకొని మీరు చేయగలిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చి మన అందరినీ ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన వారు. ఆయన ఒక పైసా కూడా మన అడగలేదు. ఆయన వాలంటరీగా నేను వచ్చి మీకు చేసి పెడతానని చెప్పారు. దానికి మేము ఎల్లవేళ కృతజ్ఞతగా ఉంటాం. సార్ చూడటానికి నా స్టూడెంట్గా ఉన్నారు. మరి నరసింహం గారు, సో నరసింహం గారు సింహంలాగా వాళ్ళకి మరి కనిపించారేమో, అందుకని వెళ్ళిపోయారు. సో చాలా సింహంలాగానే పోరాడారని అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరి మీకు మంచి విషయం చెప్తున్నాము. అట్లాగే బ్రాహ్మణ శ్రేయోభిలాషిగా మీరు ఇంకా ఉన్నారు, వైశ్యులు శ్రేయోభిలాషి ఇంకా ఉన్నారు అందరూ. సో కాబట్టి మరి మీ ఇద్దరికి మరి మేము మరి చిన్నోడు కాబట్టి మరి నమస్కారం పెట్టకూడదు, కానీ సో మీ ఇద్దరికి మేము ఆశీర్వాదం తెలుసుకుంటాం. ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు మీకు తెలుసు.
నా మీద కూడా గట్టి ఒత్తిళ్ళు వచ్చినాయి. అయినప్పటికీ కూడా నేనైతే స్పష్టంగా చెప్పాను అనమాట, నేను ఎట్టి పరిస్థితుల్లో దానికి స్టేజ్ అవ్వటమే నా ధ్యేయం అని చెప్పి. మొదట్లో ఫస్ట్ కొంతమంది సంతకాలు పెట్టారు. పెట్టిన తర్వాత నేను పేర్లు అయితే చెప్పను, మళ్ళీ వచ్చి ఏమండి నా పేరు వద్దండి మిగతా వాళ్ళ పేరుతో వేయండి అనేది అన్నారు. మళ్ళీ మార్చడం, మళ్ళీ మార్చిన తర్వాత సార్ నా ఒకళ్ళు ఇంకా లాస్ట్కి నేను ఒకటే చెప్పాను అనమాట, ఎవరు గట్టిగా నిలబడతారో ముందు వాళ్ళ ఫస్ట్ పేర్లు పెడతానంటే నరసింహమూర్తి గారు, జానకిరామ్ గారు, బ్రహ్మానంద గారు, మాజీ వీళ్ళ పేర్లతో పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది 1 by 1 అని. ఫస్ట్ ఆర్గ్యుమెంట్లో కూడా వాళ్ళంతా కూడా 2021 డిసెంబర్ 7న మీటింగ్ జరిగినట్లు, ఆ మీటింగ్లో రోడ్డుకి తీర్మానం అయినట్లుగా రాసుకున్నారు. తర్వాత మార్చిలో ఆ తీర్మానం కాపీ ఎవరి దగ్గర కూడా లేదు, మన ఎవరి దగ్గర కూడా లేదు, బయటికి రాలేదు. ఆ తీర్మానం అయినట్టు దాదాపు మన ఎవరికి కూడా తెలియదు, అది అనఫిషియల్గా చీకటి తీర్మానం అనే చెప్పాలన్నమాట. ఆ తర్వాత తీర్మానం అయిపోయింది. తర్వాత కలెక్టర్ అప్రూవల్ ఇచ్చేశారు, మార్చి 2022లో అప్రూవల్ ఇచ్చేశారు. ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో జరిగింది వర్క్ అంతా కూడా. తర్వాత అక్టోబర్ 22 నాకు తెలిసి 22 నోటీసులు ఇవ్వడం జరిగింది. అప్పుడు వచ్చారు. నవంబర్ 14న డైరెక్ట్ వెకేషన్ కోసం పర్మిషన్ వేసుకొని వాళ్ళు వెకేషన్ నోటీస్ ఇచ్చేశారు. డైరెక్ట్గా వేయటము, 4 కేసులుగా విడదీయటము, ఎన్నమదల వారి వేజ ఒకటి అట్లాగే బాగుంది. కొంచెం ఇప్పుడు ఏంటి ఎట్లా ఉంటుంది అంటే కొంతమంది రకరకాల కారణాల వల్ల ముందుకు రాకపోవచ్చు. వాళ్ళైతే వచ్చి కూడా చెప్పారు, బాబు మేము వాళ్ళు ఎంత ఇస్తే మేము అంత పే చేస్తామండి, మా పేర్లు కూడా తర్వాత కలపండి అని చెప్పారు. అయినప్పటికీ కూడా నేనైతే ఓన్లీ అసలు తీసుకోకుండా లేదు, కానీ ఫైలింగ్ ఛార్జెస్ మాత్రం. ఎంటీఎంసీ పరిధిలోని డోలాస్ నగర్లో నో బ్లడ్ హాస్పిటల్ మంగళవారం ప్రారంభమైంది. ఓ రిపోర్ట్. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని తాడేపల్లి డొలాస్ నగర్లో మంగళవారం నూతనంగా నో బ్లడ్ హాస్పిటల్ని డాక్టర్ ప్రవీణ్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ సర్జరీ లేకుండా రక్తం చిందని వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యమని అన్నారు. బీపీ, డయాబెటీస్, థైరాయిడ్ లాంటి ఏ జబ్బు అయినా 6 నెలల్లో పరిష్కారం చేస్తామని అన్నారు. ఏ జబ్బు అయినా 6 నెలలకు మించి మందులు వాడకూడదనే సత్యాన్ని గ్రహించాలని అన్నారు. ఒక్క రోజులోనే సిటీ స్కానింగ్, ఎక్స్రే, రక్త పరీక్షలు, గర్భిణీ స్కానింగ్ పరీక్షలు నిర్వహించి ఇంటికి పంపడం జరుగుతోందని అన్నారు. అన్ని రకాల మందులపై 25% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. కిడ్నీలకు సంబంధించిన ప్రత్యేకమైన చికిత్సలు అందించబడతాయని, 2 కిడ్నీలు పూర్తిగా పాడైన వారికి డయాలసిస్ లేకుండా నయం చేయబడతాయని అన్నారు. కిడ్నీలో రాళ్లు 3 రోజులలో మందుల ద్వారా పూర్తిగా తగ్గించబడునని, తగ్గిన తర్వాతనే మళ్లీ స్కానింగ్ తీసి తగ్గాయని నిర్ధారించుకున్న తర్వాత బిల్ పే చేయవచ్చని అన్నారు. లివర్కి సంబంధించిన ప్రత్యేక చికిత్సలు, గుండె పక్కన కొవ్వు పేరుకుపోవడం వాటిని మందుల ద్వారా నయం చేయబడతాయని తెలిపారు. ప్రత్యేకమైన చికిత్సలు అందించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిజిషియన్ అసిస్టెంట్ డాక్టర్ ఆశారాణి, నో బ్లడ్ హాస్పిటల్ డైరెక్టర్ షేక్ ఫిరోజ్ బాబు, నో బ్లడ్ హాస్పిటల్ చైర్మన్ పి లారెన్స్ నితిన్ తదితరులు పాల్గొని మాట్లాడారు. Praveen, I am actually from Russia. We are opening No Blood Hospital in Dolas Nagar from 9th July. We are looking over all diabetic care, diabetic food care and kidney diseases. So we are pleasure to have everyone. చెప్పేది ఏంటంటే ఈ డూప్లికేట్ మెడిసిన్ వల్ల 20 రోజులు 30 రోజులు హాస్పిటల్లో బెడ్ మీద ఉంచి డూప్లికేట్ మెడిసిన్ వాడటం వల్ల ఏమైంది, జబ్బు ముదిరిపోయింది. ఆ తర్వాత గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల కోసం ఆపరేషన్ చేస్తున్నారు. అందుకే మేము చెప్పేది ఏంటంటే మా హాస్పిటల్కి రండి, డాక్టర్ ప్రవీణ్ రాజ్ గారు మెడిసిన్ రాస్తారు. మీరు ఇంటికి తీసుకెళ్ళి ఇదివరకు మీ ఇంట్లో ఉన్న ట్యాబ్లెట్లు ఒక చేతిలో వేసుకోండి, మేము ఇచ్చే ట్యాబ్లెట్లు కూడా ఒక చేతిలో వేసుకుని వాసన చూడండి. ఎక్కువ శాతం మీ ఇంట్లో ఉన్నవి పిండి వాసన వస్తుంది. ఏ మెడిసిన్కైనా 6 నెలలకు మించి, ఏ జబ్బుకైనా 6 నెలలకు మించి మనం మెడిసిన్ వాడకూడదు, ఒకే మందు అనేది మనం గుర్తించాలి. అందుకే మనం ఏదైనా ఒక యాప్ ద్వారా ట్యాబ్లెట్లు బుక్ చేస్తున్నప్పుడు 6 నెలల లోపు డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందుల చీటీ అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. అంటే ఏ జబ్బుకైనా 6 నెలలు మాత్రమే మందులు వాడాలి, 6 నెలలతోనే తగ్గిపోతుంది అనేది మేము డాక్టర్ ప్రవీణ్ రాజ్ గారు అలాగే డాక్టర్ ఆశారాణి గారి ద్వారా మేము నేర్చుకున్నాము. ఒకవేళ దీర్ఘకాలిక ఇంకా జబ్బు ముదురుంటే ఇంకో 2 నెలలు తప్ప నెలల తరబడి, సంవత్సరాల తరబడి మందులు వాడుతూనే ఉండాలనే కాన్సెప్ట్ మా దగ్గర లేదు. మీరు పరిశోధన చేయాలనుకునే వాళ్ళు చేయండి. సో మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నో బ్లడ్ హాస్పిటల్కి వచ్చి ఒరిజినల్ మెడిసిన్ వల్ల ఉపయోగాలు ఏంటో, ప్రయోజనం ఏంటో
మీరందరూ తెలుసుకోవాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మేము ఒక డాక్టర్ని కనుగొన్నాం. ఆ డాక్టర్ పేరే ప్రవీణ్ రాజ్. సో ఈయన చెన్నైలో ఉంటారు. సో ఈయన చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఆపరేషన్ లేకుండా ఇలా ఎటువంటి రక్త కణాలు అనేవి ఎక్కించకుండా సో వైద్యాన్ని అనేది అందిస్తారు. ఎలాగంటే మనం రక్తం ఎక్కించడం వల్ల లేదా మనకు సర్జరీ జరగటం వల్ల ఫ్యూచర్లో మన బాడీలో కొన్ని చేంజెస్ రావచ్చు. సో అలా చేంజెస్ రావడమే కాదు, దాని ద్వారా మనకు కొన్ని జబ్బులు అనేవి కూడా అలా వాటి వల్ల రావచ్చు. సో అలాంటి పరిస్థితులనేవి మనం ఎదుర్కోకుండా మన ఆరోగ్యాన్ని మంచిగా మనం కాపాడుకుంటూ ఉండాలంటే మనం సరైన వైద్యాన్ని కనుగొనాలి లేదా సరైన వైద్యాన్ని తీసుకోవాలి. సో అది మాత్రం మెడిసిన్ ద్వారానే తగ్గుతుందనే విషయం మనందరికీ క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ యాప్లో చూసినట్లయితే అక్కడ 6 months ప్రిస్క్రిప్షన్ అడుగుతున్నారు. అది అప్లోడ్ చేయటం వల్ల మనకు ఒక విషయం అర్థమవుతుంది, 6 నెలల కంటే ఎక్కువ మనం ఆ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదనేది ఆ విషయం అనేది క్లారిటీ చేస్తుంది. డయాబెటిక్ అన్నప్పటికీ మీకు మొత్తం 5 ఆర్గన్ మీకు కలిసి వస్తుంది. ఆయన అన్నీ చూస్తారు. ఏమేమిటి అంటే ఇప్పుడు కంటికైనా కంటి చూపు అన్నప్పుడు అది ఆయన చూడగలరు. అండ్ దెన్ కిడ్నీ ప్రాబ్లం అంటే ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం అంటే ఒక ప్రాబ్లం అని కాదండి. కిడ్నీలో వచ్చేసి రాళ్ళు ఏర్పడతాయి, ఎక్కువ నీళ్ళు తాగట్లేదు అన్నప్పటికీ ఆ రాళ్ళు ఏర్పడతాయి. సో ఆ రాళ్ళు 2 విధంగా ఉంటుంది. ఒకటి వచ్చేసి ఉప్పు ద్వారాగాను, ఒకటి కొలెస్ట్రాల్ ద్వారాగాను. ఇవన్నీ ఎందులో కలుస్తుంది అంటే షుగర్ ఎక్కువ అయినప్పుడు ఈ సమస్యలు రావడం జరుగుతుంటుంది. సో అలాంటి జబ్బుకి అరేరే ఈ డిసీజ్ వచ్చింది మనం ఏం చేయాలి అని బాధపడుతుంటారు. అన్నిటికీ లాప్రోస్కోపీ చేయాలి అనేది లేదు, సర్జరీ చేయాలని లేదు, అంతే రిమూవ్ చేయాలని లేదు. కంపల్సరీగా ఒక రాయి అని ఉంటే అది కరగటానికి ఒక మెడిసిన్ ఉంటుంది. అది బయటికి రావటానికి ఖచ్చితంగా ఆప్షన్స్ ఉంటుంది. అది మెడిసిన్ ద్వారానే మనం సరిచేయగలము. ఉదాహరణకి మా బాబాయ్ గారికి 20 and then 10 mm స్టోన్స్ ఉండేవి అన్నమాట లాస్ట్ మంత్. సో మేము ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసాము. అండ్ దెన్ తర్వాత 1 week ఆఫ్టర్ మేము రిపోర్ట్ చూసినప్పుడు ఇట్ విల్ క్యూర్ అయిందనమాట. సో దెన్ తర్వాత కిడ్నీ మాత్రం కాదు, అలాగే ఇప్పుడు అదర్ ఆర్గన్స్ అంతా మీరు చూసినప్పుడు లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్ ఇవి మొత్తం చూసినప్పుడు ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంగా కన్వర్ట్ అవుతుంది. అంటే సరిగా ఆహారం చేయలేదు కాబట్టి వచ్చే సమస్యలు అనమాట ఇవి. దాన్ని కూడా మనం క్యూర్ చేయగలం. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ మంగళవారం నాటికి 14వ రోజుకు చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ నూతన ఒరవడితో ముందుకు సాగుతోంది. వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. నేడు ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు ఆయా సమస్యల పరిష్కారానికి సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు. 14వ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న కొంతమంది ఆయాలు, పారిశుద్ధ కార్మికులను గత ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగించిందని, ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని విజయవాడకు చెందిన ఏపీజీసీఏఎస్ యూనియన్ ప్రతినిధులు నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలో 9 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నామని, పాఠశాలల విలీనం వల్ల పని ఒత్తిడి పెరిగిందని తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కనీసం వేతనం అమలు చేయడంతో పాటు అకారణంగా విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకురావాలని కోరారు. ఆయాలు, పారిశుద్ధ కార్మికుల సమస్యలను విన్న మంత్రి లోకేష్ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. పక్షవాతంతో బాధపడుతున్న తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం మెల్లంపూడికి చెందిన సిహెచ్ వెంకటేశ్వర్లు లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన సతీమణి వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం చేయాలని మంగళగిరి ఉడా కాలనీ చెందిన షేక్ మౌలాలి కోరారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న తాడేపల్లి కృష్ణా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల జీతం బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కేసీ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తమ ప్రాంతంలో తాగునీటి సరఫరాతో పాటు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని ఆత్మకూరులోని సీతారామ అపార్ట్మెంట్ వాసులు విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై న్యాయ విచారణ జరిపించి తక్షణమే వైస్ ఛాన్సలర్ను నియమించాలని విశాఖకు చెందిన ఏపీ బీసీ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా నాగలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తున్న తనను గత ప్రభుత్వం అకారణంగా తొలగించిందని, తిరిగి ఉద్యోగం కల్పించాలని ఎన్ మహేశ్వరి కోరారు. శ్రీశైలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న తనకు మినిమం టైం స్కేల్ వర్తింప
చేయాలని డీసీ ఉన్నూరు సాహెబ్ కోరారు. గుంతకల్లు నియోజకవర్గం కసాపురం గ్రామంలో నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకు మరమ్మతులు చేయించి 8 గ్రామాల ప్రజలకు తాగునీటి వసతి కల్పించాలని వై జీవన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న దివ్యాంగ ఉద్యోగులకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలని విజయవాడకు చెందిన ఏపీజీఎస్డబ్ల్యూఎస్ దివ్యాంగ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఆర్ఎంపీ పీఎంపీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఇప్పటికీ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పరీక్ష నిర్వహించాలని, అర్హత పత్రాలు మంజూరు చేయాలని, ఆర్ఎంపీ బోర్డు ఏర్పాటు చేయాలని నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు. మంగళగిరిలో ఇస్కాన్ ఆధ్వర్యాన ఈ నెల 11న జరిగే జగన్నాథ రథయాత్రకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం స్థానిక బాపూజీ విద్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యాలయ నిర్వాహకులు వై తులసిరామ్, ఇస్కాన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి అలంకరణతో రెడీ అయ్యి మరి యావత్ సమాజానికి ప్రజలకు వారి యొక్క దివ్య ఆశీస్సులు అందజేయాలనే ఉద్దేశంతో ఇస్కాన్ మంగళగిరి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జగన్నాథ రథయాత్ర బస్టాండ్ నుండి బయలుదేరి బాపూజీ విద్యాలయం శ్రీశైల నగర్ ఆత్మకూరు మంగళగిరిలోకి చేరి సాయంత్రం 6 గంటలకు అభిషేకము, 7 గంటలకు అలంకరణ, 7:30కు భక్తులందరూ వాళ్ళ స్వహస్తాలతోటి పూజా హారతి ఇచ్చే విధంగా ఈరోజు ఇస్కాన్ మంగళగిరి వారు మరి వారి భక్త బృందం అంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దానికి హోస్ట్గా బాపూజీ విద్యాలయాన్ని ఎంచుకున్నందుకు మరియు పిల్లల్లో కూడా ఒక కార్ట్ ఫెస్టివల్ అని ఒక మంచి సృజనాత్మకతను వెలికితీసే విధంగా ఇండియన్ హెరిటేజ్ అన్ని కళారూపాలతోటి, నృత్య రూపాలతోటి మరి జగన్నాథుడిని వెల్కమ్ చేసే విధంగా బాపూజీ విద్యాలయం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అదేవిధంగా స్టాఫ్, టీచర్స్, నాన్ టీచింగ్ అందరూ కూడా ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఇనిషియేషన్ తీసుకున్నారు. అన్ని రకాల మతాల్లో కూడా మన భగవంతుడితో సంబంధాన్ని కలిగే ఉంటాము. ఆ విధంగా భగవంతుడి దయని ఈ విధంగా రకరకాల రూపాల్లో మనకి ప్రదర్శిస్తూ ఉంటారు. దాని సందర్భంగా మేము ఇస్కాన్ తరఫున మా ఆచార్య పౌండరాచార్య ప్రవేశపెట్టినట్టుగా ఆయన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ జగన్నాథ రథయాత్రని, ఇంకా మన ఇండియాలో మనకి సంస్కృతి, ఈ దేవాలయాలు, పుణ్యం, పాపం అనేవి తెలుస్తాయి. అది కూడా తెలియనటువంటి దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో మా శ్రీల ప్రభుపాల వారు, మా పౌండరాచార్య వారు యూరోప్ కంట్రీస్లో, అమెరికాలో, రష్యాలో లాంటి కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఈ యొక్క రథయాత్రలను జరిపారు. ఎంతో సాహసోపేతంగా జరిపారు. అక్కడ వాళ్ళకి భగవంతుడికి అనుగ్రహాన్ని ప్రసాదించారు. ఎంతోమందిని కూడా ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దారు. వాళ్ళ యొక్క మనుషుల్లో ఉన్నటువంటి ఇప్పుడు మన టెక్నాలజీ పెరిగే కొద్దీ మనలో దురలవాట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా సమూలంగా తీసివేసే విధానం అన్నమాట. ఈ విధంగా భగవంతుడితో మన సంబంధాన్ని పెంచుకునే విధానం. అందులో భాగంగా మేము ప్రపంచవ్యాప్తంగా మా ఆచార్యులు కోరుకున్నట్టుగా ఈ భగవద్గీత ఉపదేశాన్ని, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన ఏ విధంగా మనం సమీపించాలి, ఏ విధంగా మన ప్రతి ఒక్కరం ప్రతిరోజు నిత్యం ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాం. ఆనందాన్ని, కానీ అది దేనిలో ఉందో మనకు అర్థం కావట్లేదు అన్నమాట.